ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ ఎంపీ నందిగామ సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేసి ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఏ కేసు నేపథ్యంలో తీసుకొచ్చారు అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నందిగామ సురేష్ గారి భార్య ఉన్నారు. మేడం, అసలు అరెస్ట్ అనేది ఎప్పుడు జరిగింది, మీ సమాచారం ఎప్పుడు వచ్చింది? నమస్తే. నిన్న చెప్పాను, మన సాక్షిలోనే చెప్పాను, నా భర్తకి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా నా భర్త మీద ఎవ్వరూ చెయ్యరు. రాష్ట్రంలో నా భర్త మీద అందరికీ ప్రేమే ఉంది. ఎవ్వరు కొద్ది స్థాయిలో నుంచి ఎదిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించి ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు అనే భావంలో నా భర్తను అందరూ ప్రేమిస్తారు. ఈరోజు నీకెందుకు నచ్చట్లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మేము దగ్గరగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రేమించడం చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. 2, నిన్న 3వ తారీఖు అరెస్టు, ఇది జడ్జిమెంటు ఫైనల్ ఈ రోజుతో వచ్చేస్తాయి, అందరికి బెయిల్ వస్తాయి అని నమ్మాం మేము. ఆ నమ్మకంతోనే నా భర్త ఏం చేశాడంటే, ఇక్కడ ట్రీట్మెంట్ బాగదమ్మా, హైదరాబాద్లో బాగుంటుంది, ఇక్కడ మెడ దగ్గర కొంచెం ఎముక పైకి లేసింది, దాని మధ్యలో నరం ఇట్లా చిట్లింది, ఎప్పుడో 2010లోనో 2008లోనో బైక్ యాక్సిడెంట్ అయింది, అది పాత నొప్పి కింద బయటపడుతుంది. సరే అని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకొచ్చుకుందాం, సర్జరీ అయితే అక్కడ బాగుంటుందని అక్కడికి వెళ్ళలేదో ఫిజియోథెరపీ అన్న చూపించుకుందాం అని. అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళందరూ పడి నందిగామ సురేష్ గారు పారిపోయాడు. నందిగామ సురేష్ గారు పారిపోతే హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. నందిగామ సురేష్ గారు దొంగ, నందిగామ సురేష్ గారు పార్టీ ఆఫీసును కూల్చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు దొంగ కాదు, రాష్ట్రంలో 2 ఎకరాల నుంచి మామను కూనీ చేసిన దగ్గర నుంచి, మరి రాష్ట్రంలో నువ్వు సీఎం అవటానికి నువ్వు చేసిన నీ విన్యాసాలన్నీ రాష్ట్రంలో అందరూ చూశారు. నీ జీవితానికే ఒక క్రమశిక్షణ లేదు. నువ్వు ఎన్ని విన్యాసాలు చేస్తే నువ్వు ఇన్నిసార్లు నువ్వు సీఎం అయ్యావో నీకే తెలుసు. నీ వయసులో మాది చిన్నోళ్ళం, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పుట్టినోళ్ళం మేము. నీ అనుభవం ముందు మాది సరిపోదు. నీ నక్క వినయాలు, నీ నక్క వేషాల ముందు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అట్లాగా కనుపరుచుకోలేం. మేము ఇలాంటి వాళ్ళం, నేను నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు అని అట్లా అబద్ధాలు ఆడి ఒక 100 మాటలు చెప్పి ఒక 100 అబోత కల్పనలతో మేము గద్దెలు ఎక్కదలుచుకోవాలా. చేయగలం అమ్మ, చేస్తాం, చేయలేం అమ్మ, మేము చేయలేం, అదే చెప్పుకున్నాం. కాబట్టి మమ్మల్ని ఆదరించారో జనాలు, మమ్మల్ని ఆదరించలేదో, నీ యుక్తులతో గెలిచావో, నీ కుయుక్తులతో నువ్వు రాష్ట్రాన్ని పదవిని చేజిక్కించుకున్నావో రాష్ట్రంలో అందరికీ తెలుసు. నీ పొరుగు అందరు తీశారు ఆల్రెడీ. ఈరోజు ఏం జరుగుతుంది, నీకు సృష్టే నీకు సహకరించట్లేదు, విలయ తాండం చేసింది విజయవాడ మొత్తం. ఎక్కడైతే నువ్వు కోట మేడలను కట్టుకోవాలని చూసావో, ఎక్కడైతే నువ్వు నీ కమ్యూనిటీని బాగుపడాలని చూసుకున్నావు, కాన్రి చూసేస్తున్నారు అందరూ. అదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది పల్లుడు లోతు ప్రాంతం, ఇది అన్ని బిల్డింగులు మనం కన్స్ట్రక్షన్ చేస్తే అది కూలిపోద్ది, ఏదో ఒక రోజు కృష్ణమ్మ పొంగుద్ది, మనకి ఇబ్బంది జరుగుద్ది, మీరు ఆలోచించండి అనే భావంతో చెప్తే, మా నాయకుడు తనకి ఏ కమ్యూనిటీల మీద ప్రేమ ఉందని తన కమ్యూనిటీలను బాగు చేసుకోవడానికి 3 రాజధానులు అన్నారు. రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళు అంటాడు. హామీలు ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చి అందరు ఆకలి తీర్చి తనకున్నా లేకపోయినా ₹1 సీఎం లాగా పనిచేశాడు. ఈరోజు నువ్వు చెయ్యి, నువ్వు ఇచ్చావు కదా మాట, మమ్మల్ని అరెస్ట్ చేసే ముందు నీ అంతరాత్మ మీద చేసుకొని నువ్వు చేసిన మోసాలని నువ్వు కదా ఇప్పుడు అరెస్ట్ అవ్వాల్సింది. సింగనగర్ సాక్షిగా నువ్వు అరెస్ట్ అవ్వాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయదాడి చేయించినప్పుడు నువ్వు అరెస్ట్ అవ్వాలి. 100 కోట్లు ఖర్చు పెట్టి మినిస్టర్లను చేసావు, అంటే మినిస్టర్లను కూర్చోబెట్టావు, ఒక్కొక్కరికి 100 కోట్లు తీసుకొని నువ్వు నీ కొడుకు పంచుకున్నారు, నువ్వు దానికి అరెస్ట్ అవ్వాలి. దొంగలు ఎవరు? మాకు 100 కోట్లు ఉన్నాయా? మేము దొంగలమా? కొన్ని మమ్మల్ని విచారించమని అడుగుతున్నాం కదా, మమ్మల్ని ఎందుకు కేసుల పరంగా మా పరువులు తీయాలి, మీడియా సమక్షంగా మా పరువులు తీయాలని మేము కూడగట్టుకున్న సాక్ష్యాన్ని, మేము బలపరుచుకున్న మా మా జీవితాలని మీరెందుకు ఇట్లా రోడ్లు పాలు చేయాలనుకుంటున్నారు? నీ భర్తను అరెస్ట్ చేస్తే నీ భార్య ఇట్లా చెంగు పట్టుకొని, వృద్ధాప్యంలో ఉన్న నీ భార్య నాకు ఏంటది నాకు ఏదో భిక్షం పెట్టమని అడిగింది ఆవిడ.
నాకు మాంగళ్య భిక్షం పెట్టమని ఇట్లా చెంగు చాచి అడుగుతుంటే తన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సభలు పెట్టి నువ్వు కోట్లు ఖర్చు పెట్టి చప్పట్లు కొట్టించుకొని నువ్వు ఒక వేదికను పెట్టుకొని మాట్లాడు. నేను పేదదాన్ని చెంగు పట్టుకొని అడుగుతున్నా, నాకుంద ఏకైక దిక్కు నా భర్తే. నేను చెంగు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నా భర్తను నాకు ఇచ్చేయండి. ఏ నేరం చేస్తే మీరు అరెస్ట్ చేసి నా భర్తని ఈరోజు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా కన్నీళ్ళని నువ్వు దోసిట్లో పట్టుకుంటున్నావు, మా కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకున్నావు. మీకు అధికారాలు కావాలి. నీ భార్యకి తను ఒక మాట కూడా ఉంది, అరే ఈ వయసులో ఇంత కంటతాడు ఏంటంటే నా భర్తకు వయసు అయిపోయింది, ఇంకా రాజకీయాల్లోకి నాకు కూడా కొంచెం ఆశ కలిగింది నేను ముందుకు రావాలని. అంటే మీరు మాట్లాడితే మీకు సభ మెచ్చిద్ది, మీకు చప్పట్లు కొడతారు. మేము దళితులము, మేము పేదోళ్ళం కాబట్టి మాకు చప్పట్లు కొట్టేవాళ్ళు మాకు లేరు. నీ డబ్బు అహంకారంతో, నీ పదవి అహంకారంతో ఈరోజు మమ్మల్ని ఈ రకంగా చేయాలనుకుంటున్నావు. రాష్ట్రంలో ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు. నువ్వు భయాందోళనకి నువ్వు భయపెట్టి జనాలను బయటకు రాకుండా నువ్వు తోలు కొడితే 5 ఏళ్ళు ఉంది. 100 రోజులే ఒకవేళ వాళ్ళు సైలెంట్గా ఉన్నారేమో. 5 ఏళ్ళు నువ్వు పాలించు. మేము మనుషులుగా మా పక్కన మా దళితులు రాలేకపోవచ్చు, మనుషులుగా వచ్చి ఏంట్రా బాబు ఇట్లా చేస్తున్నావని ఎవరు అడగకపోవచ్చు. కానీ నిన్ను భగవంతుడు మా పక్షాన ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టాడని మాత్రం చెప్తున్నా. నేను నా కన్నీరు చాలా విలువైంది. చంద్రబాబు నాయుడు గారు, నీ భార్య ఎట్లా కన్నీరు పెట్టిందో, నీ కోళ్ళు ఎట్లా కన్నీరు పెట్టిందో, నా ఇంట్లో నా బిడ్డలే ఏడుస్తున్నారు, నా అత్తగారు ఏడుస్తుంది, సురేష్ గారి తల్లి, వాళ్ళ తోబుట్టువులు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా. నేను ఒక్కదాన్నే, నాకు తోబుట్టువులు లేరు. అన్ని సర్వం నా భర్తే. నాకు ఈరోజు మీరు నా భర్తను తీసుకొచ్చి చంపాలని కూడా మీరు ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీరు ఎక్కడో తీసుకొచ్చి ఇంత దిగజారి నా భర్తను ఇక్కడ పెట్టారంటే ఆయన మీరు మనశ్శాంతిగా ఉన్నీరు. మీరు ఇప్పటికి అరెస్ట్ పెట్టలేదు, ఇప్పటికి మీరు లోపలికి తీసుకెళ్ళలేదు. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చెయ్యి. నా భర్తకి ఏదన్నా జరిగిన రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంత పెద్దోళ్ళైనా అనవసరంగా నేను సురేష్ గారి భార్యతో పెట్టుకున్నాననే రోజు మీకు తెస్తా నేను. అది అంటే ఒకవైపు ఆసుపత్రికి వెళ్ళే సమయంలో అక్రమ అరెస్ట్ జరిగిందని మీరు చెప్తున్నారు. దీని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఏ కేసు అయితే పరారీలో లేని వ్యక్తిని పరారీలో ఉండే చూపించే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు. ఛానల్లే అసలు ఎక్కువ ఆగం చేసింది మమ్మల్ని. ఎలా పరారీ? మా కారులో మేము వెళ్ళాము. మేము ఎక్కడ దాక్కున్నాం? హైదరాబాద్ వెళ్ళాము. రిపోర్ట్లు కారులో ఉన్నాయి, వాళ్ళు వేసుకొచ్చిన కారులోనే ఉన్నాయి, టాబ్లెట్లు వాళ్ళ కారులో ఉన్నాయి. తీసి చూడండి, ఇప్పుడు చూపించండి. అయ్యి ఇప్పుడు ఈ పొరువంతా తీశారు, మళ్ళీ అదే ఛానల్ వాళ్ళు మళ్ళీ మీరు వేస్తారా? చెప్తారా వీళ్ళు? కాదు, హెల్త్ బాగాకి వెళ్ళి చూపించుకున్నారు. మాకు నమ్మకం 3వ తారీఖున ఈ రాష్ట్రం ఈ రకంగా ఆగమైపోతుంది కదా, ఈ అరెస్టులు పెట్టుకొని ఏం పొరుగు తీసుకుంటాడు, పెద్ద రకంగా ఆలోచించి ఇప్పుడు తీసేస్తాడులే తర్వాత చూసుకుంటారు అనుకున్నాం. నువ్వు రాజకీయంగానే కుట్ర కడుపులో పెట్టుకొని నువ్వు హెలికాప్టర్లో నుంచి ఆహారం విసిరేయటం, నువ్వు బోట్లలోకి పోయి హాయ్ అంటాం. ఎవరన్నా నీ అంక చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న వరదల్లో వెళ్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయనకి ఎంత ఆదరణ, ఎంత సీఎం అని అరిశారు. నీ బతుక్కుందా ఒక పిలుపు? సీఎం అని పిలిచారా నిన్ను అక్కడ ఎవరన్నా? ఎందుకు వచ్చావు నువ్వు? మాకు ఆకలిలో అవుతుంది అని సైకిల్ చేశారు వాటర్లో ఉండి. మీరందరూ చూడలేదా విజువల్స్? ఎంతమంది వాటర్లో డెలివరీలు అయ్యారు? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? నా భర్త ఏం నేరం చేస్తే మీరు తీసుకొచ్చారు. ఇది తప్పుడు కేసుగా ఇప్పుడేం చేస్తారో తెలుసా? ఇప్పుడు నేను టీవీలో మాట్లాడాను కాబట్టి ఏమీ లేని తీసుకొచ్చి 100 కేసులు కట్టి ఇప్పుడు పెద్ద స్క్రీన్ల మీద ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు, బ్రేకింగ్ న్యూస్లు వేసి మా పొరుగులు తెస్తారు. అది మాత్రం ఖాయం నేను అనుకుంటున్నాను. కానీ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మా వెనకాల ఉన్న నాయకులు పిచ్చోళ్ళు కాదు. మాకు గొప్ప నాయకుడు ఉన్నాడు. ఒకవేళ మేము గెలవకపోయినా, జగన్ గారు మాకు ఓడిపోయినా ఆయనే మాకు గొప్ప ఆదరణ. మేము ఆయన చూసుకొని బతికేస్తాం. మా ఏ పదవులు అవసరంలా, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకొని బతికేస్తాం. మాకు చాలు, మాకు ఈ జీవితానికి ఆయన ఇచ్చిన జీవితమే మాకు చాలా పెద్దది. కానీ ఆయన మమ్మల్ని ప్రేమించడమే నువ్వు చాలా అసూయగా, ద్వేషంగా, అంటే వీడు దళితుడు, వీడినేంటి ఎంత ప్రేమించడం, పొద్దుగూకులేంటి వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఎట్లా ఉంటున్నారు ఎడత. ఆయనకి మా మీద ప్రేమ కలిగింది. నువ్వేం చేసి తీసేయగలుగుతావు? నువ్వేం చేయలేవు. నువ్వు ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నుంచి మా స్థానాన్ని నువ్వు ఎన్ని చేసినా తీలేవు. ఎందుకంటే నా భర్త అంత నమ్మకస్తుడు.
ఇంట్లో నవ్వుతూ నేను అనేదాన్ని, ఈ ఒక్క ఇంట్లోనే ఒక్క గదిలోనే మూలిగి 2 పిల్లలను పెట్టుకొని ఉంటున్నాం, జగనన్న జంజం వేసుకున్నావు కదా మా అమ్మ, నువ్వు జగన్ గారి జంజం తీవా, ఎన్నిసార్లు వేసుకుంటావు జగన్ గారి జంజం అని అడిగేదాన్ని. మేము ఎలా బ్రతికామనేది మా ఇంటికి వచ్చి చూడండి, మా కట్టులో చూడండి, మాకున్న ఆస్తుల్ని ఎంక్వైరీ చేయండి. అక్రమ ఆస్తులు 200 కోట్లు నోటుకొచ్చినంత మాట్లాడటమే. మళ్ళీ కింద కామెంట్స్, ఒక 10,000లో ఫోన్ దొరికిద్ది, పని పాట లేకుండా అనకూడదు, పని పాట చేయని వాళ్ళందరూ కూర్చుంటారు సోషల్ మీడియాలో. అంటే పార్టీ మీద పిచ్చితో మాట్లాడుతున్నారా మీరు కామెంట్స్, లేదంటే వాస్తవంలోకి రండి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు నా భర్త తప్పు చేశాడు, ఇదిగో ఈ తప్పు చేశాడు నందిగం సురేష్ తప్పుడోడు, తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అను. ఇప్పటి వరకు ఏ తప్పు చూపించకుండా ఎంకరేజ్ చేశాడు అని అంటే, నువ్వు ఎంతమందిని ఎంకరేజ్ చేసావు? మొన్న గెలిచి 4వ తారీఖుని గెలిచి 100 రోజులు అవ్వలేదు, ఎంతమంది చచ్చిపోయారు? ఇవన్నీ నీకు నేరాలు కదా. ఇప్పుడు మరి నువ్వే కదా అరెస్ట్ అవ్వాలి ఫస్ట్, నా భర్త కంటే ముందు నువ్వు అరెస్ట్ అవ్వాలిగా. నిలువున నడి రోడ్ల మీద సీసీ ఫుటేజ్ల ముందు వీడియోలు ఇలా తీస్తుంటే నరికి చంపారు పిల్లల్ని, వైసీపీ కార్యకర్తల్ని. ఫస్ట్ నువ్వు కదా అరెస్ట్, నీ దగ్గర నుంచి రావాలి కదా అరెస్టు, మా దగ్గర నుంచి ఎందుకు వచ్చింది? నువ్వు అరెస్ట్ అయిన తర్వాత మమ్మల్ని చేయాలా? నీకొక ధర్మం మాకొక ధర్మం అందరికి సమానం అన్నారుగా. అంటే నువ్వు డబ్బు ఉందని, నువ్వు 1000 కోట్లు నువ్వని కోర్టుల్ని చట్టాలని నువ్వు మేనేజ్ చేయగలవని నీకు, అంటే మేము పేదవాళ్ళం అని మా మీద ఇట్లాంటివి చేసి మా పరువులు తీస్తారా మీరు? మాకు డబ్బుకి మేము పేదవాళ్ళమేమో, మాకు నీతి ఉంది, నీకంటే నీతి ఉంది మాకు, నీకంటే విలువలు ఉన్నాయి, నీకంటే నీ కుటుంబం కంటే విలువగా బతుకుతున్నాం. దొంగ సొమ్ము, దొంగ డబ్బులతో, అక్రమ సంపాదనతో, అక్కడ ఇచ్చిన మినిస్టర్లు ఇచ్చినవి, ఆళ్ళాళ్ళు ఇచ్చిన ఫండింగులతో 1000 కోట్లు కూడగట్టుకొని ఒక్క బిడ్డను పోషించడానికి నువ్వు పడుతున్న తపన రాష్ట్రం అంతా చూస్తుంది. మాకు ఈ పూటకు కాదు, మాకు 10 రోజులకు ఉంటే చాలు, మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటాం. నువ్వు చేయగలవా మాతో పాటు? నీ భార్య చేయగలదా? ఈ రోజుకి మేము కష్టపడి పని చేసుకొని బతకగలం, రండి మాతో పాటు. ఇవన్నీ మీరు ఆలోచించుకొని నా భర్తను అరెస్ట్ చేయాలా, అంత నీతి నీకు ఉంటే. అది రైట్. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో చూసాము. చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్నలను వేయడం జరిగింది నందిగాం సురేష్ భార్య. మరోవైపు నందిగాం సురేష్కి ఏం జరిగినా సరే బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని కూడా, అదే రాష్ట్రంలో ఎవరైనా అరెస్ట్ అవ్వాలనుకుంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడే అరెస్ట్ అవ్వాలని కూడా ఆమె సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, మంగళగిరి నుంచి.